హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్క్రీన్ టైం. నేను చక్కర్ల ఝాన్సీ. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో పాటు సోషల్ మీడియా ట్రెండీ టాపిక్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. సినిమాల్లో రాణించిన చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. కానీ వారి నిజ జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. కెరీర్ పరంగా స్టార్డమ్ సొంతం చేసుకున్న రియల్ లైఫ్లో మాత్రం నరకం చూసిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. వారిలో ఓ స్టార్ హీరోయిన్ ఒకరు. దాదాపు 400 సినిమాలు చేశారు. ఇంతకీ ఆమె ఎవరు? ఏ మూవీస్ చేసింది? ఇప్పుడేం చేస్తోంది? హావ్ ఎ లుక్. సినిమా చరిత్రలో ఓ హీరోయిన్ది చెరిగిపోని సంతకం. హీరోయిన్ గా ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్న ఆమె ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. 6 దశాబ్దాల సినీ ప్రస్థానం, ఎన్నో అద్భుత పాత్రలు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగారు. దాదాపు ఆమె 400 సినిమాలు చేశారు. 3 సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డులు, 2 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డులు, ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ జాతీయ అవార్డులతో ఆమె ప్రతిభకు పట్టం కట్టారు. అయితే తెరపై ఆమె సాధించిన విజయాలకు భిన్నంగా వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని విమర్శల పాలయ్యారు. ఆమె ఎవరు కాదు, ఊర్వశి శారద. నటి శారద అసలు పేరు సరస్వతి. సినిమాల్లోకొచ్చాక ఆమె పేరు శారదగా మారింది. ఇక శారద తండ్రికి ఆమె సినిమాల్లోకి వెళ్లడం ఇష్టం లేదట. అయినా కూడా ఆమె 6 ఏళ్ల వయసు నుంచే నటనను ఆరంభించారు. 1955లో వచ్చిన కన్యాశుల్కంలో చిన్న పాత్రలు నటించిన ఆమెకు 1961లో విడుదలైన ఇద్దరు మిత్రుల సినిమాతో గుర్తింపు లభించింది. సినీ రంగంలో అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలోనే శారదకు నటుడు చలంతో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం, ప్రేమ, పెళ్లి అన్ని వేగంగా జరిగిపోయాయి. అయితే చలంను పెళ్లి చేసుకున్న తర్వాత శారద జీవితం ఊహించిన మలుపు తిరిగింది. నటుడిగా చలం కెరీర్ పతనమవుతున్న సమయంలో శారద హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉండటం గమనార్హం. ఆర్థిక కారణాలతో చలం, శారదల మధ్య మనస్పర్ధలు తలెత్తి వారు విడిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. శారద, చలం విడిపోయినప్పుడు కొందరు అప్పట్లో ఈ పరిణామాలను చలం మొదటి భార్య శాపఫలంగా భావించేవారు. ఎందుకంటే చలం తన కెరీర్ లో ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు శారద కంటే ముందే రమణ కుమారి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే శారద మోజులో పడి అంతగా ప్రేమించిన భార్యను మోసం చేశాడని, ఆ బాధతో రమణ కుమారి ఆత్మహత్య చేసుకుని కన్ను మూసిందని ప్రచారం జరిగింది. ఆ పాప ఫలమే శారద వైవాహిక జీవితంపై పడిందని, అందుకే ఆమె కష్టాలు పడ్డారని పలువురు గుసగుసలాడుకున్నారు. చలం తన మొదటి భార్యతోనే కలిసి ఉంటే దీనస్థితికి వచ్చేవాడు కాదని, శారదకు కూడా మరిన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. వారి ప్రేమ వల్ల ఓ నిండు జీవితం బలైపోవడమే కాకుండా ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పేవారు. శారద ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నా అది ఎక్కువ కాలం నిలవలేదు. పిల్లలు లేకపోవడంతో ప్రస్తుతం శారద చెన్నైలోని తన సోదరుడి కుటుంబంతో కలిసి జీవిస్తున్నారని టాక్. సంగీతానికి రాళ్లు కరుగుతాయంటారు, సంగీతానికి వర్షం కురుస్తుందని అంటారు. అందులో నిజమెంతుందో తెలియదు కానీ సంగీతం వల్ల మనసుకు ప్రశాంతత, హాయి లభిస్తుంది. సినిమాల్లోని ఎన్నో రకాల సాంగ్స్ ఆకట్టుకుంటూ ఉంటాయి. వాటిలో రొమాంటిక్ సాంగ్స్ కు అగ్రస్థానం ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ సైతం అలాంటిదే. ఆ మూవీ ఫ్లాప్ అయినప్పటికీ సాంగ్ మాత్రం ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. ఇంతకీ ఏ మూవీ సాంగ్ గురించి ఈ చర్చ అని అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. చిత్ర పరిశ్రమలో రకరకాల జోనర్స్ లో తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు ఓటీటీ వాడకం ఎక్కువ కావడంతో ఆడియన్స్ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలే కాదు, సినిమా సాంగ్స్ కూడా ఊపేస్తున్నాయి. కాగా లవ్ సాంగ్స్ కు ఎప్పటికీ క్రేజ్ ఉంటుంది. అలాగే రొమాంటిక్ సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ ఉంటాయి. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా సాంగ్స్ మాత్రం విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ మాత్రం మామూలు సాంగ్ కాదు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన నరసింహుడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యిందని విదితమే, కానీ ఈ సినిమాలోని సాంగ్స్ మాత్రం సూపర్ హిట్ అయ్యాయి. కాకపోతే ఈ నరసింహుడు సినిమాలోని ఏలుకో నాయిక అనే సాంగ్ భారీ క్రేజ్ ని తెచ్చుకుంది. రొమాంటిక్ సాంగ్ లో ఎన్టీఆర్ సమీరారెడ్డి స్టెప్పులేశారు. సమీరారెడ్డి తన అందంతో ఆకట్టుకోగా తారక్ డాన్స్ తో మెప్పించాడు. ఈ పాటను మల్లికార్జున్, గంగా ఆలపించారు. యూట్యూబ్ లో ఈ సాంగ్ తెగ వినిపిస్తూ ఉంటుంది. చాలా మంది ప్లేలిస్ట్ లో ఈ సాంగ్ పక్కాగా ఉంటుంది. యూట్యూబ్ లో మిలియన్ కొద్ది వ్యూస్ సొంతం చేసుకుంది ఈ సాంగ్. ఇక ఎన్టీఆర్ వరుస మూవీస్ తో అలరిస్తున్నాడు. చిత్ర పరిశ్రమ ఇదో అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాగా గత నెలలో రిలీజ్ అయిన ఓ మూవీ సంచలన విజయం సాధించింది. తమిళంలో పాటు
తెలుగులోనూ భారీ వసూళ్లు రాబట్టిందట. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆ సినిమా ఏది? ఈ స్టోరీపై ఓ లుక్కేసేయండి. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాల సందడి మొదలైంది. సంభవం, అధ్యాయం 1, పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు ఇప్పటికే డిజిటల్ స్ట్రీమింగ్ పై సందడి చేస్తున్నాయి. ఇక ఏప్రిల్ 16న మరో కొత్త సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక తమిళ రొమాంటిక్ ఎంటర్టైనర్. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రణ్వీర్ సింగ్ బ్లాక్ బస్టర్ మూవీ దురంధర్ ది రివెంజ్ ను తట్టుకుని మరీ భారీ కలెక్షన్లు రాబట్టింది. ముఖ్యంగా యూత్ అయితే ఈ సినిమాను ఎగబడి చూసేశారు. అందుకే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 50 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి భారీ వసూళ్లు వచ్చాయి. ఆ సినిమా మరేదో కాదు, యూత్. ఈ మూవీకి IMDbలోనూ ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీకి 7.2 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా యూత్ కథ విషయానికి వస్తే గనుక, ఒక్క అమ్మాయినైనా ప్రేమించాలనుకునే కుర్రాడి లైఫ్ లోకి 3 అమ్మాయిలు వస్తే ఏం జరిగిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ అతని జీవితంలోకి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది, చివరికి ఏమయ్యింది అన్నది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తమిళంతో పాటు తెలుగులోనూ సంచలన విజయం సాధించింది ఈ యూత్ సినిమా. 27 ఏళ్ల కెన్ కరుణాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించాడు. ఇక యూత్ సినిమాలో అనిష్మా అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరమూడు, ప్రియాంశు యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, తదితర భాషల్లోనూ అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ చూడాలనుకునే వారికి యూత్ ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో అతడు తొలి సూపర్ స్టార్. హిందీ చిత్ర పరిశ్రమను ఏలిన అగ్ర కథానాయకుడు. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేశాడు. కానీ అతడి మరణం తర్వాత ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆయన మృతి చెందాక ఆ హీరో బంగ్లాలో తాళం వేసి ఉన్న ఓ రూమ్లో 64 సూట్ కేసులు లభ్యమయ్యాయట. వాటిలో చెప్పలేని రహస్యాలున్నాయి. మరి ఆ హీరో ఎవరు? ఏంటా రహస్యాలు? ఆ రహస్యాలు బయటపడ్డాయి కదా, వాటి డీటెయిల్స్ ఏంటి ఈ స్టోరీలో మీకోసం. హిందీ సినిమా తొలి సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా మరణించి 14 ఏళ్లు గడిచినా ఇప్పటికీ ఆ సినిమాల క్రేజ్ తగ్గలేదు. 60-70వ దశకాల్లో ఎంతో ఆసక్తితో ఆయన సినిమాలను, పాటలను చూశారో విన్నారో నేటికి అంతే ఆసక్తితో చూస్తున్నారు. ఆ కాలంలో ఆయన స్టార్డమ్ అంతకు ముందెన్నడూ చూడనంతగా అపారంగా ఉండేది. ప్రజలు ఆప్యాయంగా కాకా అని పిలుచుకునేవారు. ఆయన ప్రతి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూసేవారు. అప్పట్లో ఒక సినిమా హిట్ అవ్వడానికి ఆయన పేరు ఒక్కటే చాలు. ఆయన చిరునవ్వు, డైలాగ్స్ పలికే శైలి, తెరపై ఆయన ఉనికి లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. నేటికి ఆయన స్టార్డమ్ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలుస్తోంది. ఇక చాలా మంది అమ్మాయిలు రాజేష్ ఖన్నా కారును ముద్దు పెట్టుకుని దానిపై లిప్స్టిక్ గుర్తులు వదిలేవారని టాక్. కేవలం ఆయన ఒక్కసారి చూడటం కోసం ప్రజలు ఆయన బంగ్లా బయట గంటలు తరబడి నిలబడేవారట. ఆ సమయంలో ఇంతటి క్రేజ్ మరే ఇతర స్టార్ పై కనిపించలేదని మరో ప్రచారం. రాజేష్ ఖన్నా తన విలాసవంతమైన జీవన శైలికి, ఉదార స్వభావానికి కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన విదేశాలకు వెళ్లినప్పుడల్లా తన స్నేహితులకు, ఆత్మీయులకు తప్పకుండా ఖరీదైన బహుమతులు తీసుకువెళ్లేవారట. ఆయన మరణానంతరం ఇంటిలోని సామాన్లను తనిఖీ చేసినప్పుడు అందరి ముందు ఒక దిగ్భ్రాంతికరమైన నిజం వెలుగులోకొచ్చింది. ముంబైలోని రాజేష్ ఖన్నా ప్రసిద్ధ బంగ్లా ఆశీర్వాద్ లో 64 మూసి ఉన్న సూట్ కేసులు లభ్యమయ్యాయట. ఆ సూట్ కేసులను తెరిచి చూడగా అవి ఖరీదైన బహుమతులతో నిండి ఉన్నాయట. ఆ బహుమతులను అతను తన స్నేహితులకు, అభిమానులకు తెచ్చి ఇచ్చేవాడు. కానీ సమయం లేకపోవడం, మర్చిపోవడం వల్ల వాటిని వారికి పంచలేకపోయాడట. ఈ విషయాన్ని రచయిత గౌతమ్ చింతామణి తన డార్క్ స్టార్ ది లోన్లీనెస్ ఆఫ్ బీయింగ్ రాజేష్ ఖన్నా అనే పుస్తకంలో ప్రస్తావించారు. ఆయన 1973లో డింపుల్ కపాడియాను వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు. పెళ్లి తర్వాత డింపుల్ సినిమాలకు దూరంగా ఉన్నారట. నివేదికల ప్రకారం రాజేష్ ఖన్నా ఆస్తులు 600 కోట్లు అని సమాచారం. ఇది ఇవాల్టి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.